10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పేదలకు సన్నబియ్యం సరఫరా చేయడంలో విఫలమైందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్లో తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ త్వరలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీ పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులకు సన్నబియ్యం పంపిణీ విషయంలో అధికారులు ఆలస్యత్వం వహించరాదన్నారు. గంగాపూర్ గ్రామంలో రెంటం మల్లయ్య అనే లబ్ధిదారుడి ఇంట్లో అతడి కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి తిన్నారు. రేషన్ షాపుల సన్న బియ్యాన్ని ఇష్టానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా నేను సవినయంగా ఈ గ్రామానికి ఉన్న పెద్దలకు సోబట్టి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారికి గౌరవ మీరందరూ ప్రేమతో అభిమానంతో మీ అన్నగా నేను ఎమ్మెల్యే చేసినామా. మనం మార్పు కోరుకున్న ప్రభుత్వం సంవత్సరంన్నర లోపల 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం మా సోదరి మళ్ళకి కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సందర్భంలో పట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 2014 నుంచి 2023 వరకు మేమే రాజులం మేమే మంత్రులం ప్రభుత్వాలు నడిపినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ గంగాపూర్ గ్రామంలో ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందమ్మా? ఒక్కరికైనా అన్నా ఇవాళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మీడియా సాక్షుల యొక్క ఆధ్వర్యంలో పడ్డ శాసనసభ్యుడిగా మీ అందరి దయతో లక్ష్మీ సుసం ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా మీ అందరి దయతో గెలిచినామా. నేను ఇక్కడ మా సోదరి వాళ్ళందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల మా మహిళా సోదరిమణులు కానీ గ్రామాల్లో ప్రజలు అన్ని వర్గాలు చల్లగా ఉండాలని చెప్పి ఎవరైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటున్నారో ఉచితంగా కరెంటు యొక్క పథకాన్ని అమలు చేస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు 53 రేషన్ కార్డు కూడా అర్హత ఉన్న వరకు ఎలిజిబిలిటీ ప్రకారం కూడా అవి కూడా తొందరగా రేషన్ కార్డు ప్రభుత్వం ఎప్పుడైతే జీవో ఇచ్చినప్పుడు అమలు చేయాలని చెప్పి నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.